విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు మంత్రి నారాయణ. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. సమగ్ర రవాణా ప్రణాళికను ఇప్పటికే కేంద్రానికి పంపామన్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మెట్రో రైలు రాకుండా గత ప్రభుత్వం కక్షపూరితంగా పక్కన పెట్టేసిందని ఆరోపించారు. మెట్రో ప్రాజెక్టులపై స్వయంగా కేంద్ర మంత్రిని కలిశామన్నారు నారాయణ. సంబంధించి యాక్చువల్గా అయితే 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం మళ్ళీ అప్లై చేయమని యాక్చువల్గా ఆ రోజు మనకు చెప్పడం జరిగింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైలు చాలని వాళ్ళు చెప్పటం, దాని మీద మళ్ళీ యాక్చువల్గా దానికి సంబంధించి యాక్చువల్గా డిపిఆర్ యాక్చువల్గా చేసి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం టెండర్స్ కాల్ఫార్ చేసింది 2019 ఏప్రిల్. బిడ్స్ కూడా వచ్చినాయి. అయితే 2019 డిసెంబర్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్లు క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. అదే ఆ టెండర్ కానీ కంటిన్యూ చేస్తుంటే వరకు విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైలు వచ్చిండేది. అయితే వాళ్ళు చేసిన తప్పు వల్ల అంటే వాడు భోగాపురం వరకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి ఒక సాకు పెట్టి ఆ టెండర్లు ఏదైతే 2019లో మనం ఫైనలైజ్ చేయబోయే టెండర్స్ 4 లక్షలుగా క్యాన్సిల్